నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఆ పార్టీతో ఆల్మోస్ట్ ఆల్ తెగదెంపుల దిశగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది రాజకీయ వర్గాలు. అంటే ఆమె తాజాగా హరీష్ రావు మీద, సంతోష్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే, దాని తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఏ క్షణమైనా కవిత పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అది ఆమె బయటకు వస్తుందా, లేదు అంటే వాళ్ళే ఈమెని బయటికి పంపించేస్తారా అనేది సెకండరీ. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీతో ఆల్మోస్ట్ కనెక్షన్స్ కట్ అయిపోయినట్టుగా గమనించారు. ఎందుకంటే వీళ్ళ జాగృతి టీంని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గ్రూప్స్ నుంచి తొలగించడం, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఫాలోవర్స్ కవిత అకౌంట్స్ని కూడా అన్ఫాలో కొట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ ట్రోల్స్ను గమనించిన, బీఆర్ఎస్ పార్టీ కవిత మీద చేస్తున్నటువంటి ఆరోపణలను చూసినా, కేసీఆర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు వాళ్ళు విస్తృతంగా వైరల్ చేస్తున్నటువంటి వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా కవితకి ఒంటరి పోరు మాత్రం తప్పేలా కనిపెట్టిన తెలంగాణ రాజకీయ వర్గాలు. మరి ఇటువంటి సందర్భాల్లో కవితకు నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? కవితకు ఆల్మోస్ట్ బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ప్రధానంగా బీజేపీ పార్టీతో ఆమె కొంత కక్షాదింపు అనే ఆరోపణలు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలను కూడా బయట పెడుతున్నటువంటి రీజన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కొంత లాలూచి పడేందుకు సిద్ధపడింది. విలీనమా లేకుంటే పొత్త అనే అంశాల మీద చర్చకు వచ్చింది. అంటే బీజేపీలో విలీనం అంశం అనేది చర్చకు వచ్చింది కాబట్టే బీజేపీతో కలిసి ప్రయాణం నాకు ఇష్టం లేదని ఆమె స్వయంగా బహిరంగంగా పదే పదే చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇటువంటి వ్యవహారంలోనే ఆమె బీజేపీ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. పోనీ అట్లని కాంగ్రెస్లోకి వస్తుందంటే కాంగ్రెస్లోకి రానని ఆమె స్వయంగా ప్రకటించింది. కానీ ఆమె రాజకీయంగా ఖచ్చితంగా మనం గతంలో ఇంటరాక్ట్ అయినప్పుడు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇంటరాక్షన్లో కూడా భవిష్యత్తులో ఆమె సీఎం రేస్లో ఉంటున్నట్టుగా స్పష్టంగా ప్రకటించింది. అయితే ఇవన్నీ కనుక చూస్తే ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఖచ్చితంగా కొత్త పార్టీ అనేది ఒక ఆప్షన్. ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇక ఆమెకు ఖచ్చితంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఒక విస్తృత చర్చ, జోరుగా ఊహాగానాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం కూడా ఆ వాదనకు కొంత మరింత బలం చేకూరినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గడ్డు కాలం ఎదుర్కొంటుంది. ఓవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం తీసుకున్నా, ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నా, లేకుంటే ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్నా, ఇట్లా అనేక అంశాల్లో కేసులతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం ఎవరైతే హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వరుసగా కేసులతోటి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు ఇప్పటికే చాలామంది మాజీ మంత్రులు కానీ, అంటే కొంత సీనియర్ లీడర్లు అందరూ కూడా కొంత పెద్దగా అయిష్టంగానే కొనసాగుతున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. మరి ఒకవైపు మూలిగే నక్క మీద తాటిపండు పడినటువంటి చందాన ఇప్పుడు కవిత వ్యవహారం ఆరణి కుంపటిలాగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సీరియల్ ఎపిసోడ్స్ లాగా, వెబ్ సిరీస్ లాగా కొనసాగుతూనే ఉంది ఆమె ఎపిసోడ్. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా, అధిష్టానం కూడా కవితతో ఇప్పటిదాకా పిలిచి చర్చించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటిదాకా కేసీఆర్ కనీసం ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు కదా, కనీసం కవితతోటి కూర్చొని ఎందుకు జరిగింది, మీ డిమాండ్స్ ఏంటి, లేకుంటే ఎక్కడ కొంత మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా, ఇగ్నోరెన్స్ అయినట్టుగా, లేకుంటే పార్టీలో ఏం జరిగింది, ఎందుకు పార్టీ నాయకత్వాన్ని మీరు విభేదిస్తున్నారు, ఇటువంటి వ్యవహారాలు ఏమీ కేసీఆర్తో చర్చకు వచ్చినట్టుగా ఎక్కడ కనిపించలే. మరోవైపు ఆమె గతంలో అమెరికాకు వెళ్ళక ముందు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఇంత మేర పొలిటికల్గా చర్చ జరిగినట్టుగా ఎక్కడ కూడా మనకి బయటికి లీకులు కూడా రాలా. అంటే ఇక్కడ ప్రధానంగా చర్చ జరగనట్టుగానే మనం భావించాలి. మరి అటువంటి సందర్భాల్లో కేసీఆర్ కనీసం ఇటువంటి అటెంప్ట్ చేయకుండా ఇప్పుడు సస్పెన్షన్ దాకా తీసుకెళ్తున్నారు అంటే మరి పరిణామాలు ఎట్లా డ్రాగ్ అవుతున్నాయి, మరి ఎందుకు చర్చ జరపలేదు, బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అంతర్గత ఎపిసోడ్స్కి ఎందుకు ఫుల్ స్టాప్ కేసీఆర్ పెట్టలేకపోయారనే చర్చ కూడా రాజకీయ వర్గాలు సాగుతోంది. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే మరి కవిత పాజిటివ్గా తీసుకోవాలా, కవిత ప్లస్ పాయింట్ అనాలా, లేకుంటే కవిత సక్సెస్ అనాలా, లేదంటే ఈ మొత్తం వ్యవహారం కేసీఆర్ చెక్కపెట్టలేకపోయారని రాజకీయంగా కేసీఆర్ ఒక రకంగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో పోరాటం చేశారు, తెలంగాణ బాపుగా ఇప్పటికే తెలంగాణ వాదులందరూ పిలుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ స్టాల్వార్డ్ లీడర్గా కేసీఆర్కి పేరు ఉంది. అంత స్టాల్వార్డ్ లీడర్ని కనీసం రేవంత్ అరెస్ట్ చేసే సాహసం కూడా చేయలేదు. ఒక రకంగా ఆయన తాంబూలాలు ఇచ్చాము తన్నుకు జావండి అన్నట్టుగా బీజేపీ గత కొంతకాలంగా కాళేశ్వరం స్కామ్ని మాకు ఇచ్చేయండి, సిబిఐకి ఇచ్చేయండి, సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ నేపథ్యంలో మీకు ఇచ్చేసాం, మీరే విచారణ చేయండి అని రాజకీయ విమర్శలకే ఆయన కొంత ఆ దిశగా అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇటువంటి సందర్భాల్లో మరి కేసీఆర్ ఫెయిల్యూర్గా ఈ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూడాలి. ఇది ఒక రకంగా నిజంగా ఎందుకు కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టలేదనే డౌట్ $1 మిలియన్ క్వశ్చన్గా ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ముందు ఉంది. అంటే తెలంగాణలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి కాంగ్రెస్ పార్టీని మెడలొంచి తెలంగాణ బలిదానాలకు ఫుల్ స్టాప్ పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి
కేసీఆర్కు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఒక స్ట్రీమ్ లైన్లో ఒక కోఆర్డినేషన్గా నడపలేకపోతున్నాడు అనే ఒక అపవాదు కూడా కవిత ఎపిసోడ్ తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి స్పష్టంగా. సో ఇప్పుడు కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇప్పటికే కవిత టీం మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ కనుక చేయబడిన వెంటనే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషకులందరూ భావిస్తూ ఉన్నారు. సో మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం కవితను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయొచ్చు అనే వార్తలు కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మధ్య కొనసాగుతున్నటువంటి రాజకీయ యుద్ధంలో కవిత కేంద్ర బిందువుగా మారారు అని స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ నాయకులు కవిత అంశంపైన సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఏ క్షణంలో ఏం చేయాలి, నెక్స్ట్ భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది సుదీర్ఘంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అట్లాగే సంతోష్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు కవిత సస్పెన్షన్ కానీ ఆమె కొత్త పార్టీ ఏర్పాటు పైన అధికారిక ప్రకటన కోసం తెలంగాణ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాలపై గణనీయమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. అంటే ఇంపాక్ట్ స్పష్టంగా పడుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొంత నిరాశగా ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కవిత వైపు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని కవిత ఆకర్షించే అవకాశాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ బలాన్ని మరింత బలహీనపరుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటుంది తెలంగాణలో. ఇటువంటి సందర్భాల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కవిత ఒక సెంటర్ ఆఫ్ ది పొలిటికల్ పాయింట్ లాగా కనిపిస్తుంది. అంటే రాజకీయ భవిష్యత్తు పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం మీద. కానీ ఒక రకంగా కవిత పార్టీ పెడితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది? అయితే ఇప్పటిదాకా తెలంగాణలో చాలా వరకు పబ్లిక్ సమస్యలు ఉన్నాయి. ఒకటి, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం మీద కవితే పోరాడుతున్నారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే దాని మీద పోరాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఈ ప్రజా సమస్యలు ఏదైతే 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ని బీఆర్ఎస్ పార్టీ కానీ కవిత కానీ గత కొంతకాలంగా బీజేపీ కూడా ఎండగడుతోంది. కానీ ఇప్పుడు అది పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా కూడా ఎప్పుడైతే కాళేశ్వరం అంశం అసెంబ్లీలో చర్చ జరిగిందో సుదీర్ఘంగా, దాని తర్వాత పరిణామాలు వేగంగా మారాయని చెప్పుకోవాలి. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టేసి సిబిఐ విచారణ ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో అప్పటి నుంచి కొంత ప్రధానంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఇరకాటంలో పడింది. దాంతో పాటుగా ఇప్పుడు బీఆర్ఎస్ని కవిత ఇరకాటంలో పెడుతోంది. ఇక్కడ బీజేపీని రేవంత్ ఇరకాటంలో పెడితే బీఆర్ఎస్ పార్టీని కవిత ఇరకాటంలో పెడుతోంది. ఇటువంటి అంశాలు, యూరియా సమస్య కానీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ, 6 గ్యారెంటీల అంశంలో కొంత ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని కానీ, ఇవన్నీ కూడా పక్కదారి పట్టి చర్చ అంతా కాళేశ్వరం, మరి అవినీతి, దోపిడీ ఈ లైన్కి మారింది. అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయంగా కూడా కవిత హరీష్ రావుని, సంతోష్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కేటీఆర్ని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్న తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా ఇండైరెక్ట్గా కేటీఆర్ని కూడా సోషల్ మీడియాలో మీరు కామెంట్స్, కౌంటర్లు ఇస్తే మేము కూడా ఇవ్వగలం, దాన్ని తిప్పి కొడతామని ఆమె ఇండైరెక్ట్గా కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. కేవలం సోషల్ మీడియా నడుపుకున్నంత మాత్రాన లీడర్లు కాలేరు అని కూడా ఆమె చేసింది వ్యాఖ్యలు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కొత్త పార్టీ పెడితే ఏంటి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తీరనటువంటి నష్టం జరుగుతుంది. అంటే కవిత పార్టీ పెట్టి అందులో ఉన్నటువంటి కొంత ఆందోళనగా ఉన్నటువంటి వాళ్ళని, కొంత అసంతృప్తివాదుల్ని కనుక కవిత లాగేసుకుంటే, ఆ కార్యకర్తలైనా లీడర్లైనా కవిత బాట పడితే, కవిత ఇప్పటికే ప్రజా పోరాటంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. చాలా వరకు క్రూషియల్గా ఆమె ముందుకు కదులుతారు. బీఆర్ఎస్ పార్టీ చేయలేనటువంటి ప్రజా పోరాటాలను కూడా కవిత చేస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే కేసీఆర్ ఇప్పుడు అటు ఇటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు. మరి ఇక్కడ ప్రధానంగా ఆమె గనక బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ని కనుక కొంత స్ప్లిట్ చేయగలిగితే భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా, లేదు అంటే భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికలైనా, ఈవెన్ అసెంబ్లీ నెక్స్ట్ రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కానీ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు నిలువున చీలిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు కవిత గండి కొట్టబోతోంది. అయితే ఆ గండి కొట్టిన తర్వాత అది ఖచ్చితంగా ఎవరికి లబ్ధి? అది ఇటు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్ ఓట్ బ్యాంకును కనుక స్ప్లిట్ అయితే అది బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంత అవకాశాలు ఉన్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి కూడా పదే పదే నెక్స్ట్ రాబోయే 10 ఏళ్ళు మాదే అధికారం. ఇప్పుడు నెక్స్ట్ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం గమనిస్తే,
సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు సంతోష్ల వెనుక ఉన్నారనే వ్యాఖ్యలు తిప్పికొడుతూ ఆయన భవిష్యత్తులో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్దే అధికారం అని ఆయన కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా కవిత కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా అయింది. మరోవైపు చర్చ అంతా పక్కదారి పట్టింది. అంటే ప్రజా సమస్యలపైన జరుగుతున్నటువంటి చర్చ, ప్రజా సమస్యలపైన జరుగుతున్నటువంటి డిస్కషన్ తెలంగాణ రాజకీయాల్లో, మరోవైపు ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాస్త పక్కదారి పట్టి రాజకీయంగా ఇప్పుడు కాళేశ్వరం కానీ లేకుంటే అవినీతి అంశం తెర మీదకి వచ్చింది. మరోవైపు ఇప్పుడు కవిత ప్రధానంగా హరీష్ రావు సంతోష్లే దీని అంతటికీ కారణం. ఒకవైపు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్లేమో కేసీఆరే ప్రధానంగా అంతా ఆయనే చేశారు అని ఆయన ఆ రిపోర్ట్ చెప్తుంటే, ఆయన వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు వీళ్ళే పెద్ద తలకాయలు, వీళ్ళే అనుకొండాలని కవిత చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇట్లా ప్రధానంగా కవిత కొత్త పార్టీ పెడితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయే అనేక ఎన్నికల్లో సరే అది కవిత స్ప్లిట్ చేస్తుందా, లేకుంటే కవితే గెలిచే అవకాశాలు ఉంటాయా, కవిత ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది, ఎంతమంది క్యాడర్ వస్తారు, లేదంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కవిత కొత్త పార్టీ పెడితే ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో కొత్త పార్టీకి వ్యాక్యూమ్ ఎంత, మరి ప్రజలు ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టి పోటీ చేయలేనటువంటి పక్షంలో ఆమె కొంత విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసింది ఆమె అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో. ఇప్పుడు మరి కవిత ఒంటరి పోరాటం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఆమె అనుకున్నటువంటి రాజకీయ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతాయి, ఎంతవరకు ఆమె ఎదుగుదగలుగుతుంది, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలని కొంత సై అంటూ మహిళగా ఎట్లా ముందుకి వెళ్ళగలుగుతుంది, ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, ఇదంతా కూడా సెకండరీ డిస్కషన్. కానీ ఇప్పటికిప్పుడైతే బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు కనుక ఇప్పటికే ఆల్మోస్ట్ జరిగినట్టుగానే భావించాలి. ఒకవేళ పూర్తిగా తెగిపోతే భవిష్యత్తులో ఆమె కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆమె కొత్త పార్టీ కనుక పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కవిత ఒక రకంగా కొంత లీడ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ రాజకీయ వర్గాల్లో కవిత కొత్త పార్టీ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చేసినాయి. అది కొంత అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే 2 పేర్లు ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ సెంట్రిక్గానే పేరు ఉండేటట్టుగా కవిత కొంత ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పటికే ఆమె బహుజనవాదం ఎత్తుకోవటం, మరోవైపు బీసీల కోసం ఆమె పోరాటం చేయటం, దీంతో బహుజన రాష్ట్ర సమితి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఒక పేరుగా కొంత ప్రతిపాదిస్తున్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా కొంత పరిశీలిస్తుంటో తెలుస్తుంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్కి తిరోధకాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ కవిత ఓన్ చేసుకునేలాగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిగా ఒక పేరు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితిగానే మరో పేరుగా పరిశీలిస్తున్నారు. అదే పేరుతో ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లోకి బలంగా రిజిస్టర్ అయినటువంటి పేరు కాబట్టి ఆ పేరునే ఎందుకు మళ్ళీ మనం తీసుకోకూడదు, లేకుంటే ఆ పేరుని ఎందుకు మనం పరిశీలించి పార్టీ పెట్టకూడదు అనే ఒక డెసిషన్ కూడా అంతర్గతంగా చర్చించి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ 2 పేర్లు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొంత చర్చ అయితే జరుగుతోంది, ఆ దిశగా ప్రసారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రచారానికి మరి నిజంగానే కవిత కొత్త పార్టీ పెడతారా, లేదా పెడితే ఏ పార్టీతో పెడతారనేది భవిష్యత్ కాలమే నిర్ణయించాలి. సో కవిత కనుక కొత్త పార్టీ పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి, మరి అది ఏ పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది, మరి పాజిటివ్ ఇంపాక్ట్ ఎవరి మీద, నెగిటివ్ ఇంపాక్ట్ ఎవరి మీద, లేదు కవిత పూర్తి స్థాయిలో రాజకీయంగా లీడ్లో ఉండే అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది, కవిత పైన తెలంగాణ ప్రజానీకం నమ్మకం ఎంత మేర ఉంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.